వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు విజయవంతంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున జరిగిన నిరసన ప్రదర్శనల వీడియోను పోస్ట్ చేశారు వైఎస్ జగన్. డిఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అక్రమాలు జరిగాయని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ జంజీ ఆగ్రహ ఆవేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది అన్నారు. విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలలో నిర్వహించిన ర్యాలీలు విజయవంతమయ్యాయని సోషల్ మీడియాలో పోస్టు చేశారు వైఎస్ జగన్. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేశారు. డిఎస్సీ పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పేరుతో పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమం పైన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి అని గట్టిగా గొంతెత్తారు అని వైఎస్ జగన్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు లైవ్ లో. రవీంద్ర, మహేశ్వరి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాలు సక్సెస్ కావడంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితమే ట్వీట్ చేశారు. చాలా సక్సెస్ఫుల్ గా కార్యక్రమాలు చేశారంటూ అభినందించారు. దాంతోపాటు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా రానున్న రోజుల్లో తాను అండగా ఉంటాను, పార్టీ కూడా అండగా నిలుస్తుందంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నారా లోకేష్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా యూత్ నుంచి పెద్ద సంఖ్యలో వినిపించింది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జెన్జీ బ్యాచ్ పెద్ద సంఖ్యలో ఆందోళన చేస్తున్నారు. వారికి జరిగినటువంటి అన్యాయం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా ప్రభుత్వ వైపు నుంచి ఎందుకు స్పందన లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా అనేక మంది ఇప్పటికే టీచర్లుగా ఉద్యోగాలు చేయాల్సినటువంటి అనేక మంది డిఎస్సీ అభ్యర్థులు ఈరోజు చాలా చోట్ల స్విగ్గీ, జొమాటో లాంటి బాయ్స్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు వారికి ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏర్పడింది? ఇదంతా కూడా కేవలం చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఇదంతా కూడా జరిగిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరింత ఉద్యమ రూపాన్ని తీసుకెళ్తాం, కార్యాచరణ కూడా ప్రకటిస్తామంటూ ఆయన చెప్పడంతో పాటు ఖచ్చితంగా ఎప్పటికైనా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, అలాగే మంత్రి నారా లోకేష్ ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా జగన్ తన ట్వీట్ లో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితులు తెచ్చుకోక ముందే చంద్రబాబు లోకేష్ ని తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. మహేశ్వరి, థ్యాంక్ యూ రవీంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.